పెంటపాటి పుల్లారావు గారు చాలా సందర్భాలు అటు కాంగ్రెస్ హయాంలో కానీ ఎన్డీఏ హయాంలో కానీ గవర్నర్ల తీరు వీటన్నిటిపై చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాగే ప్రధానంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్టుగా వివాదం మారుతున్న పరిస్థితుల్లో మనం చూసాం. 2023లోనే ఆల్రెడీ అటు తమిళనాడు ప్రభుత్వం, అంతకుముందు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కట్టుబడి గవర్నర్లు ఉండాలని చెప్పడం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. కానీ లేటెస్ట్గా గత వారం రోజులుగా ఈ 3 రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాల్లో ఎవరు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? స్పష్టంగా చెప్తున్నా, గవర్నర్ల మీద బాధ్యత ఎక్కువ ఉన్నది. మనం చాలా లర్నర్గా చదువుకుని ఏదో చెప్పి ఆర్టికల్ 176, ఆర్టికల్ 163 రాజ్యాంగం ఎంత అనవసరం, చాలా అనవసరం. సర్కారీ కమిషన్ అని 40 సంవత్సరాల క్రితం దాదాపు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఏంటంటే గవర్నర్ పవర్స్ లిమిట్ చేశారు. తర్వాత మన కళ్ళెదురుగా చూసాం, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సాయి ఎంత హడావిడి చేస్తే, సుప్రీం కోర్టు ఎంత క్రిటిసైజ్ చేస్తే అవి రెసిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఏదో ఒక్క పెట్టి. అది మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా మీకు, వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారు గవర్నర్స్? అది కరెక్టా? ఒక పెళ్లిలో వాకౌట్ చేస్తే నాకేదో భోజనం పోవలేదు, కట్నం ఇవ్వలేదు, ఎంత అసహ్యంగా ఉంటుంది. వెనకాల మాట్లాడుకో. నువ్వు గవర్నర్గా ఉండి ముఖ్యమంత్రితో నువ్వు మాట్లాడవా? నువ్వు ఎందుకు ఉన్నావు అక్కడ? నేను ఎవరు ఉండబట్టున్నారు అక్కడ? మిగతా గవర్నర్ ఎందుకు చక్కగా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు, అది బీజేపీ ప్రభుత్వం కాదు. తెలంగాణ గవర్నర్ ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం కాదు. హిమాచల్, జార్ఖండ్ ఆ గవర్నర్లు బీజేపీ ప్రభుత్వాలు కాదే, చక్కగా చేస్తున్నారు. ఏం లేదు, న్యూస్ పేపర్లో రారు, హడావిచ్చే. నేను ఒకటే అడుగుతున్నాను సతీష్ గారు, తప్పో ఒప్పో వాకౌట్ ఎందుకు చేస్తున్నావు? ఇల్లా ఇది రాజ్భవన్ ప్రజలు అగౌరవం కదా. నువ్వు ఎప్పుడూ చీఫ్ మినిస్టర్తో టచ్లో ఉండాలి, మాట్లాడుకోవాలి, సంబంధం మంచిగా చేసుకోవాలి. నీ డ్యూటీ ఇష్టం లేకపోతే ఎవరు చేయమంటున్నారు? మీరు ఏమైనా దేశానికి సేవ చేసి వచ్చారా ఈ గవర్నర్లు? మీ ముగ్గురు మాది ఫ్రీడమ్ ఫైటర్గా త్యాగం చేసుకోవాలి. మనం తలంచుకుని వినాలి పెద్దవాళ్ళని. రిటైర్డ్ బ్యూరోక్రాట్. నేను ఇంకా అసహ్యంగా చెప్తానికి నాకు ఇష్టం లేదు మీ ఛానల్ మీద. వాళ్ళు మంచి గవర్నర్లు ఉన్నారు, బీజేపీ గవర్నర్ మంచి పీపుల్ ఉన్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరు వాళ్ళని ఫాల్ట్ చేయట్లేదు. తర్వాత ఎందుకు ఇలాగ చేస్తున్నారు? ముగ్గురు వాకౌట్ చేసేటం నువ్వు మొదలు చెప్పొచ్చు కదా. నాకు చాలా ఇన్స్టెన్సెస్ తెలుసు. ఇలాగా ఇష్టం లేని ప్రభుత్వాలు ఇష్టం వచ్చి రాస్తే గవర్నర్ చక్కగా కవర్ చేసి కొంచెం ఇలా మార్చండి, నాకు ఇబ్బంది, నేను చెప్పలేనంటే మారుస్తారు. ముఖ్యమంత్రులు ఎంతో మార్చారు, అన్ని చోట్ల మారుస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తారు. కొంచెం అటుగా వెళ్ళిపోతుంది. మీరు మాట్లాడరా? ఎంత సీరియస్ గా ఆ గవర్నర్ తమిళనాడు వాకౌట్ చేస్తాడు. ఎంత పెద్ద ఒక మిలిటరీ లార్డ్ లాగా, ఒక డిక్టేటర్ లాగా, పాకిస్తాన్లో లాగా, చైనాలో లాగా. అదేంటిది ఆంబావ్? అదేంటి? ఎవరైనా ఏఎంకే గవర్నమెంట్ అవునే, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అవునే, లెఫ్ట్ గవర్నమెంట్ అవునే, తీరాకి ఏమవుతుంది? ఆఖరికి అవమానం ఎవరు పడుతున్నారు? సంస్థలు పడుతున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ పడుతున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ ఒక్కోటి వీళ్ళే కొట్టేస్తే ఎలాగా? దేనికి చేస్తున్నారు? ఈ పబ్లిసిటీ వల్ల ఏంటి? ఏ రాజకీయ పార్టీకి లాభం వస్తుంది? అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఇందాకేమన్నా రాజ్యాంగం ఇలాగన్నది, సుప్రీంకోర్టు అలాగన్నది, ఎంత కరెక్ట్. కానీ మీ డ్యూటీ మీకు ఉన్నది కదా, అడ్జస్ట్ చేసి వెళ్ళిపోవటానికి. లీడర్షిప్ అంటే ఏంటి? నాయకత్వం అంటే ఏంటి? అందరినీ కలిపి తీసుకెళ్ళాలి. తేడాలు ఉన్న చోట అవి తగాదాలు అవ్వకూడదు, డిస్ప్యూట్స్ అయిపోకూడదు, డిఫరెన్సెస్ డిస్ప్యూట్స్ అవ్వకూడదంట. రాయబారాలు చేసినప్పుడు డిప్లొమసీలో ఒక దేశంతో మనకి తేడాలు ఉన్నాయి, కానీ అది డిస్ప్యూట్ అయిపోకూడదు. డిస్ప్యూట్ అవ్వకుండా చూసుకుంటున్నాం చైనాతో, అమెరికాతో ఇప్పుడు. అందువల్ల ఇది చాలా నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరు ఎందుకు టాలరేట్ చేస్తున్నారు? ఇది ఇలా పైనుంచి ఎందుకు ఇది కట్టేయట్లేదు? ఈ దేశానికి మంచిది కాదు. అరాచకం తీసుకొచ్చే పరిస్థితి. ఇష్టం వచ్చిన గవర్నర్లు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే, అయితే ముఖ్యమంత్రులు మంచి వాళ్ళు నేనేం వంటలేదే. ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోట్లు ఖర్చు పెట్టేస్తారు, పెద్ద లారీలు పెడతారు,
ఆఖరికి ఏ తీర్పు వస్తే నీకే ఆ సీన్ ఏంటి, ఆ వర్కౌట్ సీన్ ఏంటి, పిల్లలకి స్టూడెంట్స్కి అందరికి ఏం నేర్పుతున్నారు మీరు పెద్దలు? అదే నేను బాధపడేది. ఇలా చేశాడు ముఖ్యమంత్రి, అలా చేశాడు ముఖ్యమంత్రి. అది చెప్పాలి. డిస్కస్ చేసావా? ఓకే. నువ్వు పిలిచావా? మాట్లాడావా? ఎవరు మాట్లాడలేదే. నీకు తేడా ఉంటే వాళ్ళు కవర్ చేసి కొంచెం అడ్జస్ట్ ఈ లాంగ్వేజ్ ఎందుకు చేయరు ముఖ్యమంత్రి? ఎందుకు చేయరు? నువ్వేం మాట్లాడుకుంటా వర్కౌట్ చేస్తావా? చెప్పండి మీరు సతీష్ గారు, అది కరెక్టా? సార్, పెండపాటి పుల్లారావు గారు, అంటే ఈ విధంగా మీరిచ్చిన స్పీచ్లో నాకు అభ్యంతరాలు ఉన్నాయి, నేను ఇది చదవను, ఈ పేజీలు తొలగించండి అనే కన్సెంట్ ప్రెరగేటివ్ గవర్నర్స్కి సాధారణంగా ఉంటుందా? లేదు. చాలా కోర్టు కూడా నేను జ్ఞాపకంతో శక్తితో చెప్తున్నా, 2016లో ఏదో జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు స్పీచ్ అనేది ఆ రోజు క్యాబినెట్ ప్రాపర్టీ, గవర్నర్ చెప్పవలసింది చెప్పాలి, స్పష్టత వచ్చింది. అది క్యాబినెట్ ప్రాపర్టీ అన్నారు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ రైట్ చేసుకోవాలి కదా. డెమోక్రసీ కూడా చెప్పింది ఏంటి, మనం రైట్ రాంగ్ కష్టం, కాన్స్టిట్యూషన్ ప్రతి సమస్యకి గైడ్ లైన్ ఇవ్వలేదు. అనుకోని పరిస్థితులు, అనుకోని సిచ్యువేషన్స్ వస్తాయి. అది ట్యాకిల్ చేయాలి కదా గవర్నర్. గవర్నర్ తమిళనాడు అసలు చీఫ్ మినిస్టర్తో మాట్లాడట్లేదు, గవర్నర్ కేరళ మాట్లాడట్లేదు, వీళ్ళని చూసి కర్ణాటక గవర్నర్ పట్టించుకోవట్లేదు. ఇది కరెక్టా? ఇది ఎంత తప్పు? తర్వాత మనం ఏమంటాం పార్లమెంట్ లో, ప్రధానమంత్రి గారికి స్పీకర్ కి అపోజిషన్ మర్యాద ఇవ్వట్లేదని మనం అందరం ఖండిస్తాం. అక్కడ ఇలా చేసి ఇక్కడ ఇలా చేస్తే ఎలాగా? అది కరెక్ట్ కాదు. ఇది స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మాటలు అక్షరాలు వేరు, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి ఇది వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. ఆ వాకౌట్ కూడా ఎలా చేశారు? ఒక సెంటెన్స్ మీద, నరేగా మీద, దాని మీద, దేని మీద అంటే ఏంటి పెద్ద, అది ఏమన్నా దేశానికి పెద్ద ఇబ్బంది కదా, అందరికి తెలుసు కదా. గవర్నర్ చీఫ్ మినిస్టర్ రాసి చెప్పాలి. అది ఆయనకి ఆ స్టేచర్ ఉంటే, స్టేచర్ అంటే పెద్ద మినిస్టర్ సంపాదించుకుని ఉంటే చీఫ్ మినిస్టర్కి చెప్తా కొద్దిగా మార్పు అయ్యా బాబు ఓజ్ అంటే మారుస్తారు. ప్రతి ముఖ్యమంత్రి మారుస్తారు. ఇది అనవసరంగా దేశాన్ని, గవర్నర్ పదవిని చిన్నగా చేస్తుంది, తర్వాత లోకు చేస్తుంది, తర్వాత అందరూ మీదట వాళ్ళు తిరుగుతాం అడ్డం పడతాం, ఇవన్నీ జరుగుతుంది. 1967 అప్పుడు 65-68 కలకటాలో బెంగాల్లో గవర్నర్ ధర్మవీర అని గవర్నర్, అప్పుడున్న లెఫ్ట్ గవర్నమెంట్ కాదు, అజయ్ ముఖర్జీ అని బంగ్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మెజారిటీ లేదని డిస్మిస్ చేస్తే ఎమ్మెల్యేలు గొడవ చేశారు గవర్నర్ మీద. చాలా రేర్ గా చేస్తారు గవర్నర్ మీద. ఇది కామన్ అయిపోతుంది, ఇంకా కామన్ అయిపోతుంది. ఎవరు పరువు పోతుంది? ఎవరు పరువు పోతుంది చెప్పండి? ఆ సంస్థ పరువు పోతుంది. చాలా నాకు అనిపిస్తుంది, పైన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఖండించట్లేదు? గవర్నర్ మీరు ఇలా చేస్తే మాకు అవమానం వస్తుంది, మా గురించి ఏదో పెద్ద పోరాడుతున్నామని డ్రామా చేయదు. ఒకవేళ గవర్నర్ రవి, గవర్నర్ కేరళ, గవర్నర్ కర్ణాటక అది చదివితే ఏమైపోతుంది? మీరు చూసారు కదా, మీకు మంచి ఉదాహరణ ఇస్తున్నా. అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు కొంత వ్యతిరేక అర్థం వచ్చేలా స్పీచ్ లో కొన్ని ఉన్నాయి అన్నది ఈ గవర్నర్లలో కొందరి అభ్యంతరం. అది వాళ్ళకి ఎందుకు వాళ్ళు స్పీచ్ ఇస్తే చదవాలి, లేకపోతే నువ్వు రిజైన్ చేసిపో. నువ్వు మిలిటరీ గవర్నర్ కాదు కదా. మిలిటరీ గవర్నర్ అంటే ఆర్మీ ఆ మిలిటరీ రూల్ లో కడతారు. ఓకే, అయితే నువ్వు ఒక సివిలియన్ గవర్నర్, నీకు ఇష్టం లేకపోతే, నీకు అంత ప్రిన్సిపల్ ఉంటే రెసిగ్నేషన్ ఇచ్చేయి. నేను మాట్లాడలేనేలాగా రెసిగ్నేషన్ ఇచ్చేయి. అది చేయవు కదా, అది చెయ్యవు కదా. చేస్తే ఎంత అందంగా ఉంటుంది, అది చెయ్యవు కదా. నువ్వు పదవిని తక్కువ చేస్తున్నావు. నేను ఇందాక ఏం చెప్పా, చట్టాలు ఉన్నాయి, మనం ఏదో నాలెడ్జబుల్ గా ఆర్టికల్ 176, ఆర్టికల్ 123 ఇవన్నీ చెప్పొచ్చు. కానీ సింపుల్ గా కామన్ సెన్స్ గా నేను చెప్తున్నా, ఇది కరెక్టా? వాకౌట్ చేయటం, వైస్ ఛాన్సలర్ వాకౌట్ చేయటం, ఎవరైనా వాకౌట్ చేయటం ఏంటిది? చాలా నాకు అనిపిస్తుంది, ఎంత చక్కటి పదవులు వీళ్ళకి ఇచ్చారు, ఎంతో హోదా ఇచ్చారు, ఆయనతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత హోదా, ఎంత ధైర్యం, ఎంత
మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. మన దేశంలో 3 గవర్నర్లు నరేంద్ర మోడీ వాళ్ళని ప్రెసిడెంట్ చేసేది, ఇద్దరిని ఒకరిని వైస్ ప్రెసిడెంట్ చేసి. ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ఆ మాట వినపడిందా? వ్యతిరేక గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ కొన్ని పాయింట్కి వ్యతిరేకం చేసింది. వాళ్ళు అంటే ఎక్కువ మాట్లాడలేదు, పథకాలు పెట్టేది కాదు కొన్ని విషయాలకి. ప్రెసిడెంట్ కోవింద్ బీహార్లో గవర్నర్ చేశారు, శబ్దం వినపడిందా? ప్రెసిడెంట్ అవ్వారు. అంటే ఏంటి అర్థం? నరేంద్ర మోడీ గారికి రాధాకృష్ణన్ పూర్వం ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు హయాంలో సైలెంట్ గా ఉన్న గవర్నర్ని ప్రెసిడెంట్ చేశాడు. అవును. ధన్కర్ పర్సనల్ గా ఎంత గొడవలు పడినా ఆయన మమతా బెనర్జీ పర్సనల్ విరోధీలు తెచ్చుకోలేదు, ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. సరే తర్వాత ఆయన రిజైన్ చేసేది అది వాళ్ళ కాదు. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చేయకపోవట్లేదు. వీళ్ళకి ప్రమోషన్లు రావు నాకు తెలుసు. నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడు. అందువల్ల మనం ఆలోచించవలసింది ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు. బిహేవియర్ అంటున్నా, నా చట్ట ప్రకారంగా నేను చేయొచ్చు, నీకు రైల్వే టికెట్ లేదు, తోసేస్తున్నాను కంపార్ట్మెంట్ నుంచి అంటే ఎలాగా? రైట్. వెంటపాటి పుల్లారావు గారు, గతంలో మనం చూసాము అటు పశ్చిమ బెంగాల్ కానీ 1-2 రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్టుగా కొన్ని వివాదాలు నడిచాయి. తర్వాత ఇప్పుడు అలాంటి వాతావరణాలు అంతగా లేవు. బట్ వేరేజ్ ఇక్కడ మనం చూస్తే సౌత్లో మాత్రం ఇవి కంటిన్యూ అవుతున్నాయి. తమిళనాడు, కేరళలో గవర్నర్లు మారినా కంటిన్యూ అవుతున్నాయి. ఇక తమిళనాడు, ఇక కర్ణాటకలో ఇప్పుడు గతంలో కంటే కొంత ఇప్పుడు పరిస్థితి కొంత ముదిరిన వాతావరణం కనిపిస్తోంది. అంటే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుని స్పెసిఫిక్గా మనం ఏ విధంగా చూడాలంటే, ఈ విధంగా వ్యవహరిస్తే కేంద్రం ఆశీస్సులు ఉంటాయి అన్న ఆలోచనలు, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కేంద్రం వైపు నుంచి అలాంటి వైఖరి లేనప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇలా నడుచుకోవటాన్ని, ఇట్లా వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రాజకీయంగా? రాజకీయం కాదు, వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, ఇంకో పదవి ఏదో వస్తుంది, పక్కన ఉన్న వాళ్ళు కూడా రెచ్చగొడుతూ ఉంటారు. తమిళ స్థాయిని రెచ్చగొట్టారు కదా, ఉద్యోగం పోయే వరకు నిద్రపోలేదు. అవేదో స్కూల్లో ఐఐటీలో ఆదిలాబాద్ పరిగెత్తుకుని వెళ్ళింది స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా ఎమ్మెల్సీ. ఇది అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం మంచిది చెగదు కదా, టీకో అనవసరం కదా, అనవసరం కదా. వాళ్ళు ఏదో ఆశీస్సులు వస్తాయి, మనం జ్ఞాపకం పెట్టుకుంటారు, మనం ఏదో ఈ పార్టీకి బాగా చేసేస్తున్నాం అనుకుంటారు. వీళ్ళందరిని వదిలేయండి. కోశ్యారి అని గవర్నర్ మహారాష్ట్ర చేశాడు, బీజేపీ గవర్నర్. అవును సార్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి దేవుడు లాంటి మనిషి, దేవుడు లాంటి మనిషి, ఓనెస్ బ్యాచులర్, ఏం లేదు, ఏ ఎలక్షన్ ఓడిపోడు, మంచి రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి చేశాడు, పెద్ద పేరు. గవర్నర్ చేయగానే అక్కడ ఇలా పప్పులో అడుగు పెడుతూ మొదలు పెట్టాడు. ఏం చేయాలో తెలియలేదు, ఓ పక్కన ఇలా చేయాలి, ఓ పక్కన పెద్ద మనిషిలాగా ఉండాలని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి. అందువల్ల వీళ్ళు చేసేది కూడా, నేను ఇందాక ఒక మాట అన్నాను, విమర్శిస్తాను. స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఇంకోటి ఎమ్మెల్యే, ఏదో స్పీకర్ ఏదో గోవాలో చేసాడు, తావరచంద్రలో ఇంకా ఆయన మధ్యప్రదేశ్లోనే ఎక్కడో సెంటర్లో మినిస్టర్ చేశాడు, వచ్చి కూర్చోబెట్టారు. మొన్నటి వరకు కరెక్ట్ గానే ఉన్నాడు కర్ణాటక గవర్నర్, మళ్ళీ మొన్న కొద్దిగా సెకండ్ టర్మ్ కావాలి అని తిరుగుతున్నారని నేను అనుకుంటాను. మరి నాకు ఇలాంటి రప్చర్స్ మోడీకి మంచిది కాదు, బీజేపీ ప్రభుత్వానికి మంచిది కాదు. రప్చర్ అనవసరం కదా, అనవసరం గొడవ కదా, తగదా కదా, ఏమిటి లాభం? వాళ్ళ ఇమేజ్కి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? హోమ్ మినిస్ట్రీ ఎందుకు, హోమ్ మినిస్ట్రీ గవర్నర్ కంట్రోలింగ్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ ఎత్తి ప్రవర్తన ఆప్చే అట్లేదు? ఏమిటి సిగ్నిఫికెన్స్? అది తప్పకుండా వాళ్ళు స్వార్థం చేస్తున్నారు, ఢిల్లీలో ఎంతో పట్టించుకోవట్లేదు, అది నాకు అర్థం అవట్లేదు.